సార్ ఈ రకంగా సుమారుగా 80% ఉంది యూనిట్స్, ఇంకా 20% లోన్ కొట్టారు సార్. కూడా చేయట్లేదు సార్. ఫర్నిచర్ ఇది మనం ప్రభుత్వం చేసిన కమిషన్ అండి. ఓకే చేసి సార్ అది అది బ్రహ్మదృష్టి బాబు సెకండ్ ఫ్లోర్ చేయాలి కాబట్టి కాలమ్స్ కూడా మాట్లాడుకొని కాలమ్స్ మెయిన్ ఎవరో అంటే కాదు ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ వచ్చేస్తే ఓకేనా మధ్యలో ఓకేనా ఓకే 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 అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్ విషయమై ఈరోజు దాదాపు 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్కి టెండర్లు పెట్టడం జరిగింది. మెయిన్ రోడ్స్ అంటే ఉత్తర రోడ్లే కాదు, అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ అన్నీ ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా అవి వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా లేఅవుట్స్కు సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్స్ లేఅవుట్స్ టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఆ వర్క్ కూడా టేకాఫ్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4000 హౌసెస్ 2014-19లోనే టెండర్లు ఇచ్చి ఆ వర్క్స్ టేకప్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఉన్న లీగల్ హర్డిల్స్ అన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పిలవడం జరిగింది. ఇవన్నీ వర్క్స్, అన్ని వర్క్స్ టేకాఫ్ అయినాయి. ఇవాళ నేను జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ల బంగ్లాలు, ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్ ఇవన్నీ యాక్చువల్గా పరిశీలించి అధికారులతో డిస్కస్ చేశాను. చిన్న చిన్న అంటే మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ 90% పెట్టారు, ఇంకా 10% పెట్టాలి. అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధిస్తే షంటింగ్ సామాన్ పెట్టాలి కొంత, ఇంకా ఒక 20% షార్టేజ్ ఉంది. అది కూడా ఈ నెలాఖరుగా పెడతామన్నారు. దానికి సంబంధించిన లేబర్ ప్రపోర్షియేట్ కూడా ఈ నెలాఖరుగా చేస్తామన్నారు. ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. 288 అపార్ట్మెంట్స్, 12 టవర్లు. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లకి 6 టవర్లు, 144 అపార్ట్మెంట్స్. ఇవి కూడా దాదాపు అయిపోయింది. మనం అక్కడే ఉన్నాం. ఇప్పుడు మనం ఉండేది అక్కడే. ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇంటర్నల్గా కొంత ఫర్నిచర్ని దాన్ని సెట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ తీసుకుంటే 25 బంగ్లాలు, సెక్రటరీస్ బంగ్లాలు తీసుకుంటే 90, అదేవిధంగా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే 36, మినిస్టర్స్ బంగ్లాస్ తీసుకుంటే 35. ఇవి కూడా దాదాపు 75% వరకు స్ట్రక్చర్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దాదాపు పూర్తయింది. కొన్ని మాత్రం యాక్చువల్గా చేయాల్సింది ఉంది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి 21 టవర్స్, 1968 అపార్ట్మెంట్లు. ఇవి కూడా షీర్వాల్ టెక్నాలజీలో స్ట్రక్చర్ ఆల్మోస్ట్ 90% అయింది. ఒక 10% మిగిలింది.
అదేవిధంగా టైప్ 1 టైప్ 2 గెస్ట్ ఆఫీసర్స్ 8 టవర్లు, దాదాపు అవి 700. అవి కూడా యాక్చువల్గా స్ట్రక్చర్ అయిపోయింది. షిర్వాల్ టెక్నాలజీ స్ట్రక్చర్స్ కొద్దిగా గ్యాప్స్ ఉంది, ఫినిషింగ్స్ మొదలు పెడుతున్నారు. అదేవిధంగా గ్రూప్ డీలో 6 టవర్స్, 720 అపార్ట్మెంట్లు, దాంట్లో మరొక 2 ఫ్లోర్లు స్లాబ్స్ వేయాల్సింది. అదేవిధంగా హ్యాపీనెస్ తీసుకుంటే 6 టవర్లు, 1200 అపార్ట్మెంట్స్, అది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అధికారులు చెప్పే ప్రకారం, ఏజెన్సీ చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి 31 లోపల కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం. ఈ ఏదైతే ఐఏఎస్ ఆఫీస్ సంబంధించిన ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి సంబంధించినవి, ఇవన్నీ అయితే డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి. డిసెంబర్ ఎండింగ్కి ఆ విధంగా యాక్చువల్గా ఒక టార్గెట్ ఓరియంట్గా చేస్తున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పామో 100% 3 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అదేవిధంగా టవర్స్, ఐకానిక్ టవర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఐకానిక్ టవర్స్ కూడా దానికి సంబంధించి డిజైన్స్ కూడా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఆ డిజైన్స్ని ఆల్మోస్ట్ పూర్తిగా ఇచ్చారు. ఇంకా కొన్ని చిన్నవి ఉంటే ఐ థింక్ వాళ్ళ టీమ్స్ ఇవాళ వస్తున్నారు. ఇవాళ నార్మన్ ఫాస్టర్ టీమ్స్ ఈరోజు విజయవాడ వస్తున్నారు. మన అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి, ఎందుకంటే ఆ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ టవర్స్ని యాక్చువల్గా ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాం. వెరిఫై చేసి చెప్పని, నీళ్ళల్లో ఉన్నప్పుడు స్టడీ చేసి చెప్పారు, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. నీళ్లు తీసేసిన తర్వాత మళ్ళీ స్టడీ చేసి చెప్పారు. వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ప్లస్ ఏజెన్సీస్ కలిసి డిస్కస్ చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే టెండర్లు పిలిచామో అవన్నీ వర్క్ స్టార్ట్ అయినాయి. అదేవిధంగా 72 డిఫరెంట్ కంపెనీస్కి ల్యాండ్స్ ఇచ్చాం. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ పిలిపించమంటే వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర పిలిపించాం. వాళ్ళందరూ కూడా ఏ రోజు స్టార్ట్ చేస్తారు, ఏ రోజు స్ట్రక్చర్ అవుతుంది, ఏ రోజు ఫినిషింగ్ అవుతుందని వాళ్ళ దగ్గరే యాక్చువల్గా సీఎం గారి సమక్షంలో అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. అంటే ఈ నెలలో కొంత రెయినీ సీజన్ ఉండటం, నెక్స్ట్ మంత్ 5వ తేదీ 15వ తేదీ దాకా కూడా రెయినీ సీజన్ ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రెయినీ సీజన్ బాగానే మెజారిటీ స్టార్ట్ చేస్తామన్నారు. డిసెంబర్ ఎండింగ్ లోపల స్టార్ట్ చేసి కొందరైతే 1 year, కొందరైతే 1.5 years, కొందరైతే 2 years, కొందరైతే 2.5 years లోపల ఎవరికైతే ల్యాండ్స్ ఇచ్చే వాళ్ళందరూ కంప్లీట్ చేస్తామని. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 2014-19లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి దాన్ని ఆపేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం, మాట ప్రకారమే ఉన్న లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అయ్యి టెండర్లు పిలవటం జరిగింది. ఆ వర్క్ వేగవంతమైంది. అయితే కొద్దిగా ఈ వర్షాకాలం సీజన్, ఈ మంత్ ఎండింగ్, నెక్స్ట్ మంత్ కొద్ది రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయితే ఇంటర్నల్గా బిల్డింగ్ లోపల చేసుకునే పనులు జరుగుతున్నాయి, ఇబ్బంది లేదు. ఏదైతే రోడ్డు వర్క్స్ ఉన్నాయో ఆ రోడ్డు వర్క్స్ మాత్రం వర్షం వస్తే 4-5 రోజులు ఆపుతున్నారు, తర్వాత చేస్తారు. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతు సోదరులు ఇబ్బంది పెట్టింది, కాంట్రాక్టులను ఇబ్బంది పెట్టింది. వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేసి ఉంటే కొంత ఇబ్బంది ఉండేది కాదు. అనేక ఇబ్బందులు పెట్టినా అన్ని ఇబ్బందులు ఓవర్కమ్ అయ్యి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ యాక్చువల్గా నెక్స్ట్ క్యాబినెట్కి వస్తుందండి. యాక్చువల్గా నెక్స్ట్ క్యాబినెట్లో పెడతాం. క్యాబినెట్లో అప్రూవ్ అవ్వగానే దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు అబ్జెక్షన్ చేయలేదండి క్యాబినెట్లో. సీఎం గారు ఏం చెప్పారంటే సబ్ కమిటీ ఉంది కదా, సబ్ కమిటీలో డిస్కస్ చేశారా లేదన్నారు. యాక్చువల్గా ఆ సబ్ కమిటీ యాక్చువల్గా ఉండేది ఇంకో దానికి ఉండింది. అయితే ఆ సబ్ కమిటీనే దీన్ని కంటిన్యూ చేసి దీంట్లో డిస్కస్ చేసి తీసుకురమ్మన్నారు. సబ్ కమిటీ రేపు ఎల్లుండో కూర్చొని డిస్కస్ చేస్తుంది. డిస్కస్ చేసిన తర్వాత ఈ క్యాబినెట్కి పెట్టడం జరుగుతుంది. అదే సబ్ కమిటీలో డిస్కస్ చేస్తాం. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతుంది. రైతులకి కౌలు గురించి రైతులు కౌలు ఇచ్చేసారు కదా, మొన్న ఇచ్చేసారు, చాలా మంది రాలేదు, దాదాపు వేసేసారు. మొన్న 4 days బ్యాక్. ఇప్పుడు ఎప్పుడు డేటా ఇది
లేటెస్ట్ సార్. కాదు 4 days బ్యాక్ రైతులందరూ కౌలు వేస్తారు. ఎవరికైనా రాకుండా 150 మంది రైతులు ఆగింది సార్. 2 సంవత్సరాలు కౌలు ఆగింది. వాళ్ళకి ఎందుకు ఆగిందో డీటెయిల్స్ ఇస్తే మేము పర్సూ చేస్తాం ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. చాలా మాట్లాడారు సార్ ఫోన్ చేస్తారు.